స్క్రీన్ ప్రెసెన్స్లో కూడా తన వరకు న్యాయం అయితే చేసిందని చెప్పచ్చు. అలాగే ఈ సినిమాకి మనకి వింటేజ్ లుక్ రవితేజ మాత్రం బాగా కనిపిస్తారు. ఎలాగనంటే మనకి తూమెర లవర్ అనేసి ఒక సాంగ్ ఉంది, మనకి ప్రీవియస్ ఒక ఈడియట్ మూవీలో మంచి సూపర్ హిట్ సెన్సేషన్ సాంగ్. ఆ సాంగ్ని మనకి ఈ మూవీలో మనకి ఒక చిన్న ట్యూన్ తీసుకొని మనకి ఈ మూవీలో చేశారు. అలాగే ఫస్ట్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. లిరిక్స్ రైటర్ రఘురామ్కి బ్యాక్గ్రౌండ్ థీమ్ ఇచ్చారు రవితేజ గారికి. అలాగే లిరిక్స్ రైటర్ తూమెర లవర్ మా ఫ్రెండ్ భాను గారు రాశారు. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానివ్వండి, కో డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడక్షన్ టీమ్ కానివ్వండి, అలాగే ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ నాగవంశి గారు చెప్పారు కదండి, ఎక్కువ మాట్లాడితే మాత్రము మళ్ళీ ట్రోల్స్ అవుతుందని చెప్పారు. నాగవంశి గారు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఏ మనిషికైనా కూడా హిట్స్ వస్తుంది, ఫ్లాప్ వస్తుంది. కెరీర్లో మనం ప్రతి ఒక్కటి ఏది సీరియస్ తీసుకోకూడదు. జీవితం అనేది హిట్స్ ఫ్లాప్స్. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కళ్యాణ్ గారు అన్నట్టు జీవితంలో ప్రతి ఒక్కటి మనం ఏంటంటే ఎప్పుడో ఒకసారి 10 సినిమాలు చేస్తే 5 సినిమాలు హిట్స్ వస్తాయి, ఎప్పుడో ఒకసారి ఫ్లాప్ అనేది వస్తుంది. దాన్ని మనం పట్టుకొని మొత్తం దాన్ని ఇంకా తోలుబొమ్మలాటలు ఆటలు ఉంటే మాత్రం ఒక ప్రొడ్యూసర్ బాధపడతారు, రవితేజ గారు బాధపడతారు. లాస్ట్ 1 ఇయర్ నుంచి కాదండి, 3 ఇయర్స్ నుంచి రవితేజ గారు కూడా సరిగ్గా నిద్ర లేదు. ఎందుకంటే సినిమా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సినిమా పోస్ట్పోన్ అవడానికి సినిమాకి మాత్రం 3.5